నుంచి బోయా నరేష్ గారికి టికెట్ ఇచ్చినారు. బోయా నరేష్ గారు పోయిన ఎలక్షన్ లో 800 ఓట్లు కార్పొరేషన్ ఎలక్షన్ లో రాలేదు ఆయనకి. ఎట్లా మనిషికి ఓటిస్తే ఎట్లా? షకీల్ దయ్యాని మా దగ్గర పని చేశారు 2 సంవత్సరాలు. క్యాడర్ కావాలన్నప్పుడు క్యాడర్ తీసుకొచ్చారు. బిఎల్ఎస్ అంటే 150 బూత్స్ లో బిఎల్ఎస్ ఇంతజాం చేసిన వాళ్ళు. ఆయన ఒక్క బూత్ లో ఒక్క బిఎల్ఏ కూడా అరేంజ్ చేయలే నరేష్ గారు. ఇక్కడ కావాలంటే జూమ్ మీటింగ్స్ లో ఎవరు వచ్చినామంటే షకీల్ గారు టీం వచ్చింది. టికెట్ ఈయనకు రావాలి, షకీల్ దయ్యాని గారికి, ఆయనకు రావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, కాంగ్రెస్ ఇప్పుడు టికెట్స్ పారాషూట్ తో వచ్చిన వాళ్ళకు ఇయ్యదు, పైసలు తీసుకొని వచ్చిన వాళ్ళకి ఇయ్యదు. కాంగ్రెస్ కి గుండెతో కాంగ్రెస్ తో ఉన్న జమీన్ మీద పని చేసిన వాళ్ళకు ఇస్తదని కాంగ్రెస్ ప్రామిస్ చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అన్ని ఏరియాస్ లో స్క్రీనింగ్ కమిటీ పెడతారు. ఆ స్క్రీనింగ్ పని ఏమంటే ఎవరు గ్రౌండ్ లో పని చేస్తున్నారో ఆ సర్వే రిపోర్ట్ తెచ్చి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిస్తే ఆయన వేణుగోపాల్ గారికి ఢిల్లీలో ఇస్తారన్నారు. అప్పుడు టికెట్ డిసైడ్ అవుతుంది. ఈయన గ్రౌండ్ లో పని చేస్తున్నాడు. నరేష్ గారు ఢిల్లీ పోయి అక్కడ జయరాం రమేష్ గారితో కలిసి టికెట్ తెచ్చుకున్నారు. ఈయన పోలే, ఎందుకంటే నేను జమీన్ మీద పని చేస్తున్నా, నాకు టికెట్ వస్తుంది, ఆయనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో జమీన్ మీద పబ్లిక్ లో ఉండి పని చేసిన ఆయనకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళు 800 ఓట్లు తెచ్చిన వాళ్ళకు కార్పొరేటర్ ఎలక్షన్ లో ఆయనకు టికెట్ చేసి ఏం మెసేజ్ చెప్తున్నారు, మీరు మాకు ఓల్డ్ సిటీలో మొత్తం చేంజ్ అవుతున్నాయి, ఆ చేంజ్ కి మీరు సప్రెస్ చేస్తున్నారు, మీరు పుష్ చేస్తున్నారు. అస్సలు కొట్లాడలేరు. ఇంకా ఆయన కలుస్తారు, పైసలు తీసుకొని వెళ్ళిపోతారు. అదే సంగతి. 50 లక్షలు 20 లక్షలు మాట్లాడుకొని వాళ్ళు పైసలు తీసుకొని వెళ్ళిపోతారు. నేను గ్యారంటీగా ఇస్తున్నా, ఇక్కడ కూర్చొని ఇస్తున్నా, ఎలక్షన్ తర్వాత కూడా ఇక్కడ వస్తా, నా చేతు తీసుకుపోవాలి. ఆయన 500 ఓట్లు దాస్తే 5,000 ఓట్లు దాస్తే నా చేతు తీసుకొని వెళ్ళిపోవాలి. 5,000 votes he cannot breach that number, and we have a candidate who can breach 30,000 numbers easily right now with the kind of work he's put up. So we want Congress party to look into this matter, look into all the candidates from Old City and give tickets to those who are eligible enough to give healthy competition to the opponents. Definitely support chestam. Definitely if ticket is given to Naresh Garu, we will support him. See, the beauty of our party is we are a party who has given constitution of India to this country, and we also have an internal constitution within this party. So this party constitution gives us the right to protest against the party leadership for the misconduct done by them. Congress party lo Revanth Reddy decide cheyadu kada, Congress party టికెట్లు ట్రైనింగ్ కమిటీ ఢిల్లీలో డిసైడ్ చేసి ఫైనల్ లిస్ట్ తీసుకొస్తారు. ఎట్లా ఉంటదంటే ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే గ్రూప్స్ ఉంటాయి. ఈ పార్టీలో కూడా గ్రూప్స్ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రూప్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు గ్రూప్ ఉన్నాయి, బట్టి విక్రమాదిత్య గారు గ్రూప్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో ఆయన ఒక మనిషి ఇంత టికెట్లు ఆడతాడు, ఇంత మనిషి ఇట్లా టికెట్ ఆడతాడు, ఇంత మనిషి ఇట్లా టికెట్ ఆడతారు. కానీ చంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీలో క్యాండిడేట్ గెలవరని వాళ్ళు నమ్మకం ఉన్నాయి. గెలవరు ఎందుకంటే మాండలి చేద్దామని వాళ్ళు ఎంఐఎంతో మాండలి చేసుకున్నారు. కానీ మేము అది లేదు. మాకు కాన్ఫిడెన్స్ ఉన్నాయి. We will give a tough competition in Chandrayana-Gutta, in old Hyderabad, because if you look at the social media, if you look at the comments in your own media channel on YouTube, you will see a drastic change coming from old city. Definitely we want them to change the seat. We want them to rectify the decision. If you really want to give tough competition, if you really want to have that faith in the people of old city and Muslim community across Telangana, then you have to push Muslim candidates in Muslim areas, those who have put up the work. I am not again a Hindu candidate. I am against Boya Naresh Garu because he is not put up a fight. He is not in the constituency for 2 years. What is he doing? మీకు సంబంధించిన నాయకులు ఎవరు ఉన్నారు? సీనియర్ నాయకులు ఎవరికి కావాలంటున్నారు టికెట్? మా దాంట్లో మా ఏరియా నుంచి చంద్రాయణగుట్ట నుంచి మాకు ఇక్కడ షకీల్ దయాని కావాలి. మేము షకీల్ దయాని కోసం లాబీ చేస్తున్నాం. లాబీ కాదు, మేము 2 years నుంచి గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నాం. ఎవరికైనా అడగండి చంద్రాయణగుట్టలో బోయా నరేష్ గారు తెలుసా అంటే ఎవరు చెప్పరు, తెలియదని చెప్తారు. మాకు కూడా ఫోన్ వచ్చింది, ఏమడుతున్నారు ఏ కాస్ట్ అంతా. ఇక్కడ పాలిటిక్స్ లో కాస్ట్ ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఏ కాస్ట్ అని అడుగుతున్నారు.
ఎందుకు కాస్ట్ గీస్టు? సో మీ క్యాండిడేట్ కి టికెట్ ఇస్తే గెలిపించుకుంటారు. See, winning and losing, దీని మీద గెలుస్తాడు. winning and losing is a part of game. If God wants, we'll win. Our thing is, will we put up a fight with our heart and soul? Yes, we will put up our fight with heart and soul. जीतना हारना हमारे हाथ में नहीं है. It's not in our hand. But we will definitely get 5 to 10 times more votes than will Mr. Boya Naresh will get. Boya Naresh will not cross 5,000 votes. I'll write it with my handwriting. You can chop my hand and take away after the elections. If you give him vote, he's competent enough to get you 30,000 votes. So who will you give ticket to? A person who can fetch 30,000 votes or a person who can get only 5,000 votes? I leave the question to Mr. Revanth Reddy to decide. He still has time. We are not giving up hope. Despite that, we will work for whoever the candidate is decided. We will work with Hindu and Muslim together and we'll make sure we'll put up a great fight. Shakil Layani, despite not being given the ticket, he has promised he will work for Congress party, gather the Muslim community in favor of Boya Naresh Garu. But he has the right to come and seek the ticket for himself because he's put up a great fight over the 2 years. Thank you so much. Shakil Bhai Sahab. मैं चंदन गुट्टा ब्लॉक प्रेसिडेंट शकील दयानी। पिछले कई सालों से चंदन गुट्टा के अंदर कांग्रेस पार्टी बहुत ही मजबूत काम कर रही है। मैं टिकट का दावेदार हूं और जब से कांग्रेस पार्टी के अंदर रेवंत रेड्डी साहब यहां आए हैं तब से पार्टी के जो भी इंस्ट्रक्शन दे रहे हैं सारे चंदन गुट्टा कॉन्स्टिट्यूएंसी के अंदर कांग्रेस पार्टी के वर्कर्स को लेकर के हम बहुत ही अच्छे से काम कर रहे हैं। सारे पार्टी के मीटिंग्स अटेंड कर रहे हैं। पार्टी का जो भी वर्क होता है हम लोग अच्छे से कर रहे हैं चंदन गुट्टा के अंदर। तो हमारा वर्कर्स का यही डिमांड है कि चंदन गुट्टे के अंदर जो है मुझे टिकट दिया जाए, क्योंकि हम लोग जो है चंदन गुट्टे के अंदर बहुत ही स्ट्रांग है और कांग्रेस पार्टी के जितने वोटर्स हैं उनको एक जगह इकट्ठा कर रहे हैं और हम उम्मीद करते हैं कि इस मर्तबा चंदन गुट्टे के अंदर कांग्रेस पार्टी का अच्छा रिजल्ट आएगा। तो पार्टी के सारे वर्कर्स का यही जो है कहना है, यही मानना है कि चंदन गुट्टे के अंदर शकील दयानी को टिकट दी जाए ताकि एमआईएम से लड़ने के लिए एक स्ट्रांग कैंडिडेट चाहिए। अभी जिसका नाम डिक्लेयर किया गया उनके पास में कैडर नहीं है, वो कॉन्टेस्ट नहीं कर पाएंगे और बिल्कुल मामूली से वोट ला करके पार्टी को जो है पीछे कर देंगे। हमें उम्मीद है कि मुझे टिकट देने से जो है चंदन गुट्टे के अंदर जो है अच्छा रिजल्ट आएगा। एक स्ट्रांग कैंडिडेट्स है हमारे साथ में, पार्टी के वर्कर्स भी इस मर्तबा और साथ ही साथ जो है अवाम भी चाहती है कि चंदन गुट्टे के अंदर जो है कांग्रेस को वोट मिले, कांग्रेस इख्तियार पर आए। अगर मुझे टिकट दिया जाएगा तो पार्टी के सारे वर्कर्स को चंदन गुट्टा कांग्रेस पार्टी के उम्मीद है कि कांग्रेस पार्टी अच्छा रिजल्ट देगी चंदन गुट्टे के अंदर भी। तो क्या करते आप? नहीं, पार्टी को जो है टिकट चेंज करना चाहिए, मुझे कैंडिडेट बनाना चाहिए, क्योंकि जब पार्टी जो है मुझे टिकट देगी तो कांग्रेस पार्टी भी जो है अच्छा नाम करेगी चंदन गुट्टे के अंदर। पुलिस वालों ने आप पे इल्जाम लगाया कि आप आरएसएस के आप वो काम करके बताए। इस वक्त आप अपना सबूत पेश करें। माइनॉरिटी वालों के साथ आप नाइंसाफी करें। ये सब हैदराबाद के नहीं बल्कि पूरे दिल्ली तक आपकी हमारी आवाज जाएंगी कि आपने जो काम किया बिल्कुल गलत और बेबुनियाद किया। रात आप जो है नामा को बदल दिए। आप अपनी वही सिटी में मैम का मुकाबला कौन करेगा और कैसा करेगा, आप मुझको ये बात बताना। हम इसी के लिए आपके ऊपर हाय भर रहे हैं और हम कहते हैं कि रेवंत रेड्डी जी हाय हाय, रेवंत रेड्डी जी हाय हाय। मैं बात से थे एक्शन कमेटी चेयरमैन हैदराबाद पार्टी हैदराबाद डिस्ट्रिक्ट। मैंने पूरा सर्वे किया, पूरे 5 असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर सभी एस्पिरेंट, सभी डिवीजन, सभी डिवीजन प्रेसिडेंट, सभी जो ब्लॉक प्रेसिडेंट और सभी कार्यकर्ताओं से मिलकर मेरी मीटिंग चल रही है। हम एक तरफ से कोशिश कर रहे हैं कि हैदराबाद पार्लियामेंट के अंदर कि हम कांग्रेस का वोट बढ़ाएं और कांग्रेस के लिए हम डट के लड़े। हम लोगों से ये कह रहे हैं और आप हमको इनाम में ये देते हैं कि हमारे पास जो है डमी कैंडिडेट्स ला करके हमारे सर पे नहीं बोलने वाले, नहीं चलने वाले, नहीं लड़ने वाले कैंडिडेट हमारे बीच में उतार करके हमारे सरों के ऊपर हमारी जबानों को बंद करने की आपने कोशिश की है। हम आपकी ये कोशिश को नाकाम करके रहेंगे और रोज हम धरना देते रहेंगे और रोज ये लड़ाई चलते रहेंगी। जो लड़ाई आज तक ईमान से हम लड़ते रहे, ये लड़ाई केवल एक रेवंत रेड्डी जी के लिए हैदराबाद से हम लड़ेंगे। हैदराबाद का पूरा मुसलमान लड़ेगा। ये तो एक नमूना है, ये एक नमूना है। मैं आपको चेतावनी दे रहा हूँ, अगर आप अपने फैसले अगर नहीं बदलेंगे तो यही गांधी भवन होगा और यही मुसलमानों का सर होगा। मैं आपसे वादा कर रहा हूँ ये बात का कि मैं आपको भर के बताऊंगा। आपने उन सब मुसलमानों की मैं बोलता हूँ कि आपको सब मुसलमानों की आवाज़ों को बंद कर दिया।
और इमाम के जूते के नीचे मुसलमान कांग्रेस के कार्यकर्ताओं को कुचलने के लिए आपने छोड़ दिया। या आप हैदराबाद पार्लियामेंट के अंदर गलत किए, आपको इमाम से दोस्ती थी तो आप दूसरी जगह निभाना था, हैदराबाद पार्लियामेंट के अंदर नहीं निभाना था। आपने कहा कि आप जो है अली मस्कती साहब को लाए, हम खुश हुए, चलो रेवंत रेड्डी साहब अच्छा काम कर रहा, लेकिन आपने जो आज का फैसला दिया, कल जो हमने डिसीजन लिया टिकटों का, एक अदना आदमी जो 2000 वोट नहीं ला सकता ओल्ड सिटी में उसको दिए, ना तो बोल सकता है ना तो लड़ सकता, टिकट आपने उसको दिए। कम से कम आप में खैरियत हो तो डूब करो, और जो है कांग्रेस के लिए कांग्रेस को डुबाने का काम मत करो, कांग्रेस को लड़ने का काम करो। मैं कहता हूँ कलीमुद्दीन बाबा जो पार्टी आज ओल्ड सिटी की एमआईएम पार्टी, वो पार्टी पूरे हिंदुस्तान में घुस के कांग्रेस से लड़ रही थी। मैंने इसी गांधी भवन में 100 बार आवाज लगाई कि इनको इनके घर में घेरने की जरूरत है। अगर इनके घर में अगर इनको नहीं घेरा गया तो इसी तरह तबाह और बर्बाद करते रहेंगे। मैं ये कहता हूँ कि आप अभी भी अपना डिसीजन बदलो, ओल्ड सिटी के अंदर लड़ने वालों को टिकट दो और लड़ने वालों के लिए काम कराओ। तो जब कांग्रेस पार्टी मजबूत होगी, और हम आपको बता रहा हूँ कि मैं कंटिन्यू और मेरे साथी हैदराबाद पार्लियामेंट से जो लोग लड़ रहे हैं एमआईएम से, वो कंटिन्यू अपना सीना तान करके लड़ रहे हैं और पूरी ताकत से लड़ रहे हैं। हमने कभी ये नहीं सोचा कि हमारे पास जेब में पैसे है या नहीं है। हमने ये किया कि कांग्रेस पार्टी का काम है और ओल्ड सिटी में करना है, हमने करे, ओल्ड सिटी के अंदर बताए। आज हमारे ऊपर आप पैराशूट से ला करके डालते हो, आज हमारी मेहनत को नाकाम करते हो, हमारा सीना जल रहा है, इसके लिए आपको बोल रहे हैं कि आप आके भारत जोड़ो यात्रा के अंदर काम किए थे, बहादुरपुरा कॉन्स्टिट्यूंसी में, या आप आके चांदना कॉन्स्टिट्यूंसी में काम किए थे, या आप चंद्रनगुट्टा कॉन्स्टिट्यूंसी में काम किए थे। अरे आप तो जब से प्रेसिडेंट बने, जब से लेके आज तक ओल्ड सिटी में डर के मारे पैर नहीं रखे। आप भाईबंदी की बात कर रहे हैं, ओल्ड सिटी को तो चोरों के जैसा आप जो है बगैर वहाँ के जो है कैंडिडेट को, बगैर वहाँ के कांग्रेस के कार्यकर्ता को इन्फॉर्मेशन दिए, बगैर चापने जो है लाल बाजार से निकल के चांदना का दौरा करके चले गया। अब ये नाइंसाफी हम नहीं होने देंगे, आपकी बात चलने नहीं देंगे, और जब तक आप अपना फैसले नहीं बदलते हम यहाँ पर धरने देते रहेंगे और धरने करते रहेंगे। जय हिंद, जय कांग्रेस। पुराने शहर में रात दिन हम वहाँ पे रहने वाले, बैठने वाले, चलने वाले, फिरने वाले, हम मुकाबला करने वाले, हम लाइट से महरूम हो जाते हैं, हमारे पास पानी वक्त पर नहीं मिलता, हमारे पास आगे जो कैसा बुक करने तैयार हो जाते,